అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారు ఏకపక్ష నిర్ణయంతో, ఏకపక్ష మొండి పట్టుదలతో అన్ని రకాలుగా చట్టబద్ధంగా, న్యాయపరంగా అన్ని రకాల అనుమతులు తెచ్చుకొని తన నియోజకవర్గంలోని ఆకివీడులో రామాలయ నిర్మాణానికి ప్రజా మద్దతు కూడగట్టారు, హిందూ సంఘాల మద్దతు కూడగట్టారు, కోటికి పైగా విరాళాలు సేకరించారు. సో నిర్మాణంలో ముందుకెళ్తున్నారు. దీనివలన హిందువుల్లో పర్టికులర్గా ఆయన ఇమేజ్ పెరిగిన మాట వాస్తవం. సో ఆయనతో పార్టీకి సమస్య ఉన్నప్పటికీ ఆయనకు కొంత మద్దతు పెరిగింది. ఇదంతా ఏంటి అనేది నేను రఘురామ రాద్ధాంతం టీడీపీ సిద్ధాంతం అనే వీడియో ఒకటి పోస్ట్ చేశాను, చూడొచ్చు. దీనికి ముందు వీడియో అదే. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ అంశంతో పాటు ఓవరాల్గా రఘురామకృష్ణరాజు గారి వలన తెలుగుదేశం పార్టీకి ఏమైనా సమస్య ఉందా? ఉంటుంది. సాధారణంగా రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే అందరిలాంటి పొలిటీషియన్ కాదు. ఆయన అనుకున్నది చేసే టైపు, ఎవరి మాట వినే టైప్ కాదు. ఆయన తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నప్పుడు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు తన అనుచరుల మాటలు వింటారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు, ఏది మంచి అయితే చేస్తారు. కానీ ఇందులో పార్టీ పెద్దలు, పార్టీ గైడ్లైన్స్, పార్టీ నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలనే ఆయన పట్టించుకోరు. సో అందుకే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా గెలిచిన 9 నెలల్లోనే పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా మారారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన వ్యతిరేకంగా మారలేదు, రెబల్గా మారారు అని నేను చెప్పను. కానీ పార్టీకి సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆయన తన అజెండాను అమలు చేసుకుంటున్నారు. అది ఆ నియోజకవర్గం వరకు పరిమితం అయితే పర్లా. ఎప్పుడైతే అది మతపరమైన అంశంగా మారిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తోంది. సో ఈ సమస్య కొంత టీడీపీ అయితే ఎదుర్కోవాలి. ఇది ఇలా ఉంటే రఘురామకృష్ణరాజు గారితో దాదాపుగా ఒక 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు పర్సనల్గా ఆయనతో టచ్లో ఉన్నారు. ఇది ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ అండి. మేబీ ఏ మీడియా కూడా బయటపెట్టి ఉండదు. రఘురామకృష్ణరాజు గారు ఈవెన్ ఎన్నికలకు ముందు, అంటే ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి యాంటీగా ఉన్నారు కదా. సో బలమైన ప్రజా మద్దతు ఆయనకు వచ్చింది కదా. సో దాంతో యాంటీ వైసీపీ బ్యాచ్లో చాలామంది ఆయనకు కనెక్ట్ అయ్యారు కదా. మీడియా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు చాలామంది. సో అలా ఆయనకు రాష్ట్రంలో ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. ఆయన ఎన్నికలకు ముందు ఉండే ఎమ్మెల్యే సీటా, లేదంటే నరసాపురం ఎంపీ సీటా, ఇలా రకరకాల చర్చలు జరిగి ఉండే ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతానికి ఉపసభాపతిగా ఉన్నారు. కానీ ఆయనకు ఇమేజ్ మాత్రం రాష్ట్ర స్థాయిలో ఉంది. యాంటీ జగన్ ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి లాంటి మొండి వ్యక్తిని, బలమైన వ్యక్తిని ఢీకొన్నారు కాబట్టి, బలమైన వ్యవస్థను ఢీకొన్నారు కాబట్టి, వైసీపీ ఓటమిలో ఆయన కూడా ఒక బలమైన చేయి వేశారు కాబట్టి ఆయనకి ఇమేజ్ రాష్ట్ర స్థాయిలో ఉంది. ఆయనకంటూ ఒక అభిమానులు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఎన్నికలకు ముందే కొంతమంది టీడీపీ అభ్యర్థులతో తరచూ మాట్లాడడం, టీడీపీ నాయకులతో తరచూ మాట్లాడడం చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఉపసభాపతి హోదాలో ఉంటూ టీడీపీలో కొంతమంది కొత్త ఎమ్మెల్యేలతో పరిచయం పెంచుకున్నారు. ఈవెన్ కొంత నాయకులు, ఎమ్మెల్యేలు కూడా రఘురామకృష్ణరాజు గారిని ఒక పొలిటికల్ ఐకాన్గా చూస్తూ ఆయన చుట్టూ తిరగడం ప్రారంభించారు. సో తరచూ వీళ్ళు మాట్లాడుకుంటారు, తరచూ టచ్లో ఉంటారు, తరచూ కలుస్తుంటారు. వీళ్ళకి పార్టీకి సంబంధం లేదు, పార్టీ లైన్కి సంబంధం లేదు. వీళ్ళకి వ్యక్తిగతంగా ఒక బాండింగ్, ఒక ఇమేజ్, ఒక రిలేషన్ ఏర్పడింది అనమాట. సో ఇది పర్సనల్ రిలేషన్ కూడా ఉంది, పార్టీకి సంబంధం లేని పర్సనల్ రిలేషన్గా ఉంది. అయితే రఘురామకృష్ణరాజు గారితో టచ్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీ లైన్ దాటుతున్నారు. సో వాళ్ళు ఏంటి అనేది పార్టీకి తెలుసు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎంత బలమో అంత బలహీనత కూడా, ఎంత ప్లస్సో అంత మైనస్ కూడా ఆయన ఏ పార్టీకి ఉన్నా సరే. సో అందుకని ఆయన విషయంలో పార్టీ చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. ఆయన్ను ఏమీ అనరు, అలాగని పూర్తిగా వదలరు. కానీ ఆయనతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇటీవల పార్టీ లైన్ దాటుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన సమస్యల మీద యాంటీగా, పార్టీకి నచ్చని కొన్ని పనులు చేస్తున్నారు, కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, కొంత తిరుగుబావుట ఎగరవేసే సంకేతాలు పంపిస్తున్నారు. 2 రోజుల కిందట ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటన ఇదే. అలాగే శ్రీకాకుళం జిల్లా మొదలుకొని ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాల వరకు దాదాపుగా ఒక 12 నుంచి 15 మంది కొత్త ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణరాజు గారితో టచ్లో ఉండటంతో సో ఏంటి వీళ్ళలో కొంతమంది ఎందుకు ఇలా మారుతున్నారు? సో వీళ్ళకి తెలియదా, పార్టీ లైన్స్ తెలియవా, లేదా ఎమ్మెల్యేలుగా ఉండాల్సిన డిసిప్లిన్ తెలియదా, లేదా క్యాడర్ ఎమోషన్స్ తెలియవా, లేదా బాధ్యతలు లేవా, లేదా కావాలని వీళ్ళు ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే తరహాలో పార్టీ ఇప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ మొదలుపెట్టిందనమాట. సో ఇలా కొంతమంది ఎమ్మెల్యేల మీద నిఘా కూడా ఉంది. వాళ్ళ నియోజకవర్గం క్యాడర్ తరపున ఏదో నిరసన వ్యక్తం చేసినప్పటికీ, నిరసన తెలియజేసినప్పటికీ వాళ్ళకున్న లింకులు, వాళ్ళకున్న రిలేషన్స్ కూడా ఇప్పుడు పార్టీ గమనించి వాళ్ళ మీద ఒక నిఘా వేస్తోంది. సో అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణరాజు గారి మీద ఎలాగైతే నిఘా ఉందో, ఆయన వ్యవహారశైలి ఎలాగైతే పరిశీలిస్తున్నారో, కానీ ఆయనదేముంది, ఆయన బలవంతుడు. సో ఆయన ఎలాగైనా నెట్టుకు రాగలరు. కానీ ఆయనతో
ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఆ స్థాయిలకు వెళ్ళలేరు కదా. సో ఆ మాటలు విని ఈ నిరసన వ్యక్తం చేయడం కానీ, ఈ తిరుగుబాట్లు చేయడం కానీ కొంత నష్టమే కదా. సో అందుకు పార్టీ కూడా చాలా ఆచితూచి కొంతమంది మీద నిఘా పెట్టింది అనేది అయితే వాస్తవం అన్నమాట.